ఇగో సారు మాకు పోలీసు వాళ్ళు ఆ చంపినోడు కావాలి. తీసుకోకపోతే పోలీసు వాళ్ళ బాధ్యత, ఎవరి బాధ్యత? పిల్ల మా పెళ్ళికి ఉంది, చంపినోడు ఏమన్నా నాకు పిల్ల కావాలంటే పిల్లని నీకెందుకు ఇస్తారా? నా పిల్ల వేయించుకుంది అనుకో, 16-17 ఉంటాయి, తను తీసుకొని పోతా అని మా నైనం ఉంటుంది, మా వదిన సొంతం భార్య అక్క. అయితే ఆడు మనసులో పెట్టుకొని ఆడేం చేసిండు, ఇక ఇక్కడ అట్లా పిల్లల్ని అందరిని చంపేసాడు. మా వదిన నీళ్ళు పక్కకే ఉంటుంది, గిడ టచ్ ఉంటుంది, రుక్కమ్మ పేరు ఉంటుంది, టచ్ ఉంటుంది. అయితే ఆమె బాత్రూమ్కేమో లేచిందంట, గోడ దుంకిపోయిందంట, చక్కగా మా వదిన చంపేసాడు. ఆ పిల్ల ఉడుస్తాక ఆమె చంపేసాడు, ఆ కోడని చంపేసాడు. ఆ పిల్లని ఏదో చెరువు కడ చంపేసిండు ఏమో కానీ అది తెలియదు. తీసుకుపోయినాడు, ఆ కాళ్ళు పట్టుకొని. అదేదో దారుణం ఏంది అది, మా కాడు కావాలి అంతే. ఆడ అంబాసరపల్లి మైసమ్మ కట్టకాడ కనిపిస్తుంది ఆ పిల్ల, గాడికి ఎట్లా పోయింది ఆ పిల్ల? కాకపోతే పిల్లని తీసుకొని పోనుంటివి, వాళ్ళ నీళ్ళ నుత్త కూర్చోనుంటివి, నీకు పిల్ల అవసరం ఉన్నది కదా, నువ్వు పిల్లని తీసుకొని పోనుంటివి. ఇంతమంది మనకి నీకు హక్కేముండి? ఎవరిచ్చిరా అధికారం? పోలీసు వాళ్ళు ఇచ్చిరా? మరి మాకు తెలియాలి కదా. మనకి బాగుంది ఆ పిల్ల, ఇంత పోరాడు ఏం చేసిండు? ఎవరిని ఆయన ఏమన్నాడు? ఇటు వీళ్ళ ముగ్గురు చంపినట్టు భార్యను వాళ్ళని కూడా ఆయన భార్యను, ఆయన పిల్లలను, 2 పిల్లలను, మళ్ళీ ముగ్గురిని. ఒక ఏడి పిల్ల, ఆ పిల్లకు నోరు లేదు ఏం చెప్పదని ఏడి పిల్ల నిడిచిపెట్టి, అది ఎంతవరకు న్యాయం? వీళ్ళనంటే కోపం మీద కేసు పెట్టిన కోపం మీద చంపేసిన అనుకోవచ్చు, భార్య పిల్లల్ని ఎందుకు చంపిన అనుకోవచ్చు. అది అడుగుతావు నువ్వు అడుగుతున్నావు అని చెప్పి వాళ్ళని కూడా చంపేసాడు. అడగచ్చు మరి, పెన్న ముక్కడదా ఇట్లా రెత్తుతో వచ్చినావు ఎందుకు చంపి వచ్చిన వాళ్ళని అని అడిగండి. అదే కోపం మీద దాన్ని కూడా చంపేశాడు, పిల్లలు కూడా చంపాడు, పన్నె పిల్లలు చంపేశాడు. ఇంకేంది గడగ అంతే మంచిగా ఏం బాధ్యత లేదా? ఈ కంఠంలో పానం లేదా? లేరు, మా ఊరు పోలీసు వాళ్ళు లేరు, ఇక్కడ వచ్చింది పోయిండ్రు, లేరు అని పట్టుకొని పోయిండ్రు. మాకు ఈ అనుమానమే వస్తుంది. ఏం అనుమానము? వాళ్ళు లేరా చెల్లె, వాళ్ళు ఉంటేనే మంచిగా ఉంటుంది. మా ఊరిలో తెలుసు, మాకు తెలుసు కదా, మేము ఊరిలో ఉంటాము. మా ఊరు పోలీసులు లేరు, కానిస్టేబుల్ లేరు, ఒక్కరు కూడా లేరు. మా ఊరోళ్ళు, ఏలూరు పోలీసు వాళ్ళు ఏమున్నారు అంతే. ఇంతకుముందు ఆయన మీద కేసు అయినప్పుడు ఇట్లా గొడవలు పెట్టడం లేకుండే ఏం లేదు, ఇయ్యాలనే కనిపిస్తుంది మాకు అంతే. ఆడేడున్నాడో ఎక్కడున్నాడో వాని దేవాలే, మా నిరారదిచ్చో వాళ్ళు ఇంతవరకు కూడా చచ్చిపోతా అన్నాడంట. ఒకసారి పెట్టేస్తాం ఇంతవరకు అర్థం, మాకేదో అర్థం లేదు లేదు, గంత వరకే ఊక్కుంటాం. ఎవరైనా కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారు అధికారులు? మరి మా భార్య వద్దే చచ్చిపోయినామే, మన్మరాలు, కోడలు, వాళ్ళు ఎవ్వరు లేరు. ఐటీ పిల్లకు కూడా భరోసా లేదు. ఆ పిల్లని ఎవరు నడపాలి? ఆ పిల్లకు కూడా మంచిగా ఉంటే ఆ పిల్లని కూడా ఏం చేస్తావో కదా. ఆ పిల్ల చెట్లకు ఉన్నది కాబట్టి ఇడిచిపెట్టిపోయినావు, నోరు లేదు చెప్పదు, ఏం చెప్పదు అని ఆ పిల్లని ఇడిచిపెట్టిపోయినావు అంతేగా. ఆ పిల్లని ఎవరి మీద ఇడిచిపెట్టిపోయినావు? మరి నువ్వు తీసుకొని పోయేది ఉండే రా బాడకావు, వాళ్ళిద్దరిని ఇడిచిపెట్టేది ఉండే. నీ గుద్దల దమ్మున్నాడవు తెలుసా, నీకు ఇష్టం ఉండేది కదా పిల్ల మీద, నీకు ఇష్టం ఉండేది. నీ పిల్లని తీసుకుపోయి పెళ్లి చేసుకునేది ఉండే. మా ఇష్టం ఉంటే మేము కొట్లాడుతుంటే లేకుంటే ఊకుంటుంటే. నువ్వు అత్తలు గోడల్ని ఎట్లా చంపినవరా లంచం కొడక? నిన్ను చూసి ఇంకోటి కూడా నేర్చుకుంటావు సార్, ప్రేమించుకొని అట్లా ప్రేమించేసుకునేది నువ్వు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, ఆ ఇంటికి ఒక్కడ నిజమని ఏమన్నా ఉంటారు కదా, పిల్లని తీసుకుపోయాడు. మరి వాళ్ళు వచ్చిన తర్వాత ఆపాలి కదా పీనిగాలను. పిల్లని ఎందుకు తీసారు? గొడవలు అయితే అని చెప్పి చెప్తావు. గొడవలు అవుతాయి మాకు చూస్తుంటే కూడా సూతులు ఇంటి మంది రావద్దా? ఒక తమ్ముడు పద్నాలుగు ఉండే కొడుకు వచ్చిన దాకా ఇంట్లో శవం తీసేదే లేకుండే. ఎట్లా తీస్తారు చెప్పు? కొడుకున్నాడు, కోడలు ఉన్నది. ఇప్పుడు రుక్కమ్మ, ఇప్పుడు పెద్ద మంచి చచ్చిపోయింది, మా అమ్మ చచ్చిపోయింది అని కొడుకుండదు అధికారం? ఏం అనాథ శవాల కుక్కలా అట్లా వేసుకోపోనికే? ఈ ఊరు షాబాద్ మండలంలో మాట్లాడదాం సార్, ఇది
షాబాద్ మండలంలో మాట్లాడదాం. పిలువుండి సర్పంచ్ నుండి పోలీసులు. నాయన అది కుక్క చచ్చిపోతే కుక్కను ఎవరు లేవటారు, మంత్రాలు లేవడం నీకు చేత ఆయన అది ఏమంటారు నాయన ఇది ఈ మాటకి ఏమంటావు నాయన? ఇప్పుడు కుక్క చచ్చిపోయిందంటే రారు అది సభ్యుల దగ్గర సారు సందనవల్లి దగ్గరనే ఉంది, వాళ్ళ అక్క గిన్నె ఉంది, వాళ్ళ చెల్లెలు రాకుండా వాళ్ళ పాలలు కూడా ఉన్నారు, గిన్నె ఉండరు షాబాద్ లేరా లేకున్నారా ఉండరు నాయన. కొడుకు వచ్చిందా కొంచెం నువ్వు వెంకటగాడు అడ్డం పోతే దొబ్బిరంట. చాక్లెట్ గడ్డం పండిండంట, పండితే కూడా దొబ్బిరంట. పండరా నాయన ఇంటి పక్కల వాళ్ళు ఇద్దరు ముగ్గురు సాకలు ఉన్నారు, వాళ్ళు అడ్డం బండిరంట ట్రాక్టర్ కొనవద్దని. వాళ్ళని పోలీసు వాళ్ళు గుంజి సర్పంచ్ పోలీసు వాళ్ళు కలిసి ట్రాక్టర్ వేసి పంపిరంట. అధికారం ఉన్నదా మీకు? వాళ్ళది కదా శవం, వాళ్ళదేం కాదు కదా. మా శవాలు వచ్చినప్పుడు వాళ్ళ బంధువులు వచ్చిందా ఉంచొద్దా? వాళ్ళ అమ్మగారు వాళ్ళ కొడుకు వచ్చిందా ఉండాలన్నా వద్దా? ఎందుకు పంపించాను దొంగతనంగా చెత్తబండి వేసి? ఇప్పుడు నాయన మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఎప్పటిదాకా కూర్చుంటారు? కాదు, ఆయన రావాలి, చంపినోడు రావాలి అంతవరకు. పోలీసులకు దొరకడా చచ్చిపోయిందో మా కుటుంబం ఎట్లా చచ్చిపోయింది, ఆడ కుటుంబం కూడా మొత్తం చావాలి. ఆ తల్లి ఆ తండ్రి ఆడు కూడా చావాలి. పోలీసులు ఏం చేస్తాడు, ఉట్టాన్ని వాడతారు, గట్టాన్ని నిడిచి పెడతారు. ఆ గట్టాన్ని ఎందుకు వాడు నీకు చేత కాలేదు? ఉట్టాన్ని అయితే వాడతారా? ఇంటి పక్కన చూసినారు. ఇప్పుడు రాజ్కుమార్ అనేటోడే చేయొచ్చా అని ఎన్నుకోవాలన్న ధైర్యం చూసుకొని చేసిందంట. అది ఇప్పుడు ఆ పోలీసులకే తెలియాలి, వాళ్ళకే తెలియాలి. అని పట్టుకుంటే అన్ని తెలుస్తాయి. ఒకరితో ఎట్లయితుంది అంతమంది వారంట ఇంకా కూడా ఉంటారు. వాడిని పట్టుకు వాడు దొరికితే వాడంటే ఎంత మంది ఉండరు, ఇంత 6 మందిని పెళ్ళ కనీసం కనుక్కున్న పిల్లల కోసం మన వాళ్ళకి జ్ఞాపకం రాలేరా? పెళ్ళ నీకు పెళ్ళ మీద ఇష్టం లేదు, ఆమె ప్రేమించుకొని చేసుకుంటే ఏం ప్రేమించుకో. ఎవరైనా అంతే సార్, మా బతుకు మా ఆడవాళ్ళ బతుకులు ఎవరైనా అంతే. నీ కనీసం నీ పిల్లల్ని గుర్తుకు రాలేరా? ముండ కొడుక నీ తల్లిదండ్రులు కుట్టలేవా? మేనమామలు దగ్గర ఉంటున్నావా నువ్వు? కనీసం పిల్లలు చిన్న చిన్న ఒక 8 నెలలు ఉండరు సార్. వాళ్ళ బాబు ఫోటోలలో పెట్టిరు. నువ్వు పిల్లని తీసుకుని వెళ్ళిపోయేది ఉండే, అది మేము అనుకోము. నీకు పిల్ల కావాలి కదా, నువ్వు పిల్ల అయినప్పుడు మేము పిల్లని ఇచ్చేసి తోలుకొని ఉండే. నువ్వు పిల్లని ప్రేమించుకొని చేసుకున్నాక మేమేం గుంజుకోకుంటాం కదా, ఎట్లనన్నా అవుతుండే. ఆ తర్వాత ఇప్పుడు తల్లిని చంపుతీవి, నాయనమ్మని చంపుతీవి, ఏమొచ్చారా నీకు? తండ్రిని చంపుతీవి, ఏమొచ్చా నీకు? అమ్మాయి వాళ్ళ తండ్రి కూడా గతంలో చనిపోయిందంట. ఎవడు ఆడ చంపిండేమో, ఆడే చెప్పిండట. అదే రాత్రి కూడా కొనవాది లేకుండే. గ్రామం పెద్దది. వెంకటగాడు అడ్డం మాత్రం గుంజేసారంట. మరి ఏం పట్టించుకుంటలేరు, ఏం చేస్తారు? రాజ్యసభ ఏం చేస్తారు? ఇది శవాలు మేము వచ్చి వాళ్ళ మనుషులు వచ్చింది దాకా ఉండాలి. మరి పోలీసులు ఎత్తుకపోతారు, పోలీసులు ఎత్తుకపోతారు. ఇప్పుడు దొంగతనం చేసుకోవచ్చు, అది మంచిది అసలు. గొడవలు అవుతాయి, గొడవలు కాకుండా ఇప్పుడు ఇంకెక్కువ అవుతాయి. మేము తలుచుకుంటాం, ఇంకేమైనా ఉంటే కాల పెడతాం. మేము అందరం కలిసి మేము రజకులం. ఎల్లమ్మ తల్లి అప్పుడు పోరాడింది, మేము తలుచుకుంటే ఏమైనా చేస్తాం. ఏదో ఊకున్నాము, మేము తలుచుకున్నాం అనుకో, పోలీస్ స్టేషన్ మండలమో ఏదో అంటు పెడతాం. వాళ్ళని తీసుకొని రండి, పంపాన్ని కట్టి మేమే కాదు పెట్టాను నడి రోడ్లా, నడి రోడ్లా పంపాన్ని కట్టి తీసుకురామని చెప్పి పోలీసు వాళ్ళ దగ్గర రాకూడదు, మేము చూసుకుంటాం అన్న వట్టి అంతే. ఇది పరిస్థితి. ఏదైతే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా శవాలను తీయడాన్ని కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే నిందితులు ఉండో ఇప్పటి వరకు దొరకకపోవడం, దీని వెనుక ఖచ్చితంగా పోలీసుల నిర్లక్ష్యమే ఉందని చెప్పేసి క్లియర్గా వాళ్ళు చెప్తా ఉన్నారు. కనీసం బంధువులకు కానీ శవాలు ఎటు తీసుకుపోతూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడాన్ని వీళ్ళు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీంట్లో పోలీసుల నిర్లక్ష్యమే కనిపిస్తూ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు.